హలో, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? సంతోషంగా ఉన్నారా? మీరు బాగుంటారని ప్రభునందు నమ్మిక ఉంచుతున్నాను. మీరు కూడా ప్రభునందు నమ్మిక ఉంచితే ఖచ్చితంగా ఈ నిరీక్షణ సిగ్గుపరచదు. రోమాపత్రిక 8:1 రాయబడి ఉంది. నాకు మీ కొరకు ప్రార్థన చేసి ఈరోజు మెసేజ్ డైలీ ప్రార్థన చేసి మెసేజ్ అందిస్తున్నాం అనుకోండి. ఈరోజు మరి ముఖ్యంగా ప్రార్థన చేసి నేను ఈ మెసేజ్ని అందిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మిమ్మలను కుడి ఎడమ దేవుడు విస్తరించబోతున్నాడు. మీ సరిగతులు దేవుడు విస్తరింపచేయబోతున్నాడు. మీ ఫినాన్స్ని దేవుడు విస్తరించబోతున్నాడు. మీ ఆత్మీయ జీవితం ఒక సరిగతులు దేవుడు విస్తరించబోతున్నాడు. ఒకవేళ మీరు సేవకులు అయితే మీ సేవను దేవుడు ఇంకా గొప్పగా ఆశీర్వాదకరంగా వాడుకోబోతున్నాడు. మీ ఇంటిలో ఎవరైతే ఇంకా రక్షించబడకుండా మారు మనస్సు పొందకుండా హృదయాన్ని కఠినపరుచుకుంటా ఉన్నారో వాళ్ళందరి జీవితంలో చెప్పుకోదగిన గొప్ప మార్పును మనం చూడబోతున్నాం. దేవుని యొక్క మహిమను చూడబోతున్నాం. అద్భుతాలు, ఆశ్చర్యాలు, మహత్కార్యాలు చూడబోతున్నాం. నేను ప్రవచిస్తున్నాను, విత్ ఇన్ ఎ మంత్ లోపల దేవుడు ఒక గొప్ప కార్యం చేసి తన మహిమను చాటుకోబోతున్నాడు. రెడీ అవ్వండి. దేవుడు మనం ఆశీర్వదించి దీవించి బలపరచన గాక. దేవుడి బిడ్డలారా, మన ప్రభు రాకడికి అతి సమీపంగా ఉన్నాం. యేసుక్రీస్తు త్వరగా రాబోతున్నాడు. పరిశుద్ధులు ఆయన స్వరమనబోతున్నారు. 1 తెస్సలోనికీ పత్రిక 4:13 ఏమని రాయబడి ఉందంటే, ఆయన భక్తులంట ఆయన స్వరం వింటారంట. యేసు త్వరగా రాబోతున్న ఈ దినాల్లో మనము సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలి? ఒకవైపు జయ జీవితం జీవిస్తూ మరొక వైపు ఆశీర్వదించబడిన వారుగా ఈ భూమిలో ఉండాలి. జయ జీవితం అంటే ఓకే, ఆశీర్వదించబడటం ఏంటంటే ఆశీర్వాదానికి పరలోకానికి సంబంధం ఉందంటే ఎస్ ఉంది. మీరు మత్తయి సువార్త 25వ అధ్యాయం 34 నుండి చదువుకుంటారండి. ఆశీర్వదించబడిన వారులారా, లోకం పుట్టిన మొదలుకొని తండ్రి చేత చిత్తపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడే అంటున్నాడు యేసుప్రభువు వారు. కాబట్టి మన కుడివైపున ఉన్న వారుగా ఉండాలా. ఈరోజు మీరు ఆశీర్వదించబడ్డారా లేదనే విషయాన్ని పరీక్షించుకోండి. ఆత్మీయంగా ఆశీర్వదించబడి ఉంటే ప్రభులో లోతు అయిన అనుభవం కలిగి ఉంటారు. మీ జీవితం పరిశుద్ధంగా ఉంటాయి, యథార్థంగా ఉంటాయి. భూ సంబంధంగా ఆశీర్వదించబడితే అనేక మంది పేదవాళ్ళకు మీరు అప్పించిన వారుగా ఉంటారు. అనేక మంది పేదవాళ్ళకు సహకరించిన వారుగా ఉంటారు. మరి ఇవన్నీ జరగాలంటే నా పరిస్థితి చూస్తేమో అంతంత మట్టుకే ఉంది, ఆత్మీయంగా అలాగే ఉన్నాను, భూ సంబంధం కూడా అలాగే ఉన్నానని మీరు అనవచ్చు. దేవుని బిడ్డలారా, ఆశీర్వదించబడడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఈరోజు నోవా గురించి మాట్లాడుతున్నాను. ఆదికాండం 9వ అధ్యాయం 1వ వచనంలో నోవాగా ఆశీర్వదించబడ్డాడు. కారణం ఏంటో తెలుసా? ఆదికాండం 6వ అధ్యాయం 7 నుండి 9 వచనాలు చదివితే నోవాగు కృప పొందిన వాడాయను అని రాయబడి ఉంది. మీరు దేవుని యొక్క కృప పొందిన వారుగా ఉండాలి. కృప అంటే అన్మెరిటెడ్ ఫేవర్. ఏ వ్యక్తులకైనా దేవుని యొక్క కృప క్రియేట్ చేస్తాయి. కృప అంటే నా దృష్టిలో నా సేవ అనుభవం 33 సంవత్సరాలు. ఈ 33 సంవత్సరాల్లో నేను నేర్చుకుంది అంటే కృప అంటే నథింగ్ బట్ జీసస్. అంతే, ఇంకా JESUS అనమాట. ఏసే, ఇంకా ఏసే దేవుని యొక్క కృప. ఎందుకంటే యేసుప్రభువుకు ముందు కృప లేదు. కనికరం ఉంది, దయ ఉంది, కానీ కృప లేదు. యేసు ఈ భూమిలో అడుగుపెట్టిన తర్వాతనే కృప అనే మాట డిక్షనరీకి ఎక్కింది. ఆ కృప అనే మాటకు నిలువచనం కూడా వచ్చింది. దానికి ముందు కృప లేదు. హల్లెలూయా. యేసుక్రీస్తు గురించి ఏమని రాయబడి ఉంది? ఆది యందు వాక్యం ఉండేను, వాక్యం దేవునితో ఉండేను, వాక్యమే దేవుడై ఉండేను. అదే కదా యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో చదువుతున్నాం. దేవునితో ఉన్న వాక్యం శరీరధారి ఈ లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడు? యోహాను సువార్త 1:14 చదివితే, కృపా సత్య సంపూర్ణుడై మనలో వాసం చేశాడు. యేసు మనలో ఉంటే కృప ఉన్నట్టే. నోవాగు ఎంతవరకు ఆ కృపను అనుభవించాడో, దయను అనుభవించాడో మనకు తెలియదు, కానీ మనమైతే సంపూర్ణమైన దేవుని యొక్క కృపను యేసు ద్వారా అనుభవించగలుగుతాం. ఎందుకంటే సగం యేసు మనలో లేడు. సగం యేసు ఇక్కడ, సగం యేసు పరలోకంలో లేడు. యేసు సంపూర్ణుడుగా మనలో ఉన్నాడు, మనలో నిండి ఉన్నాడు. మన ఆత్మ శరీర ప్రాణమంతా యేసు ఒక కృప నిండుగా ఉన్నాయి. కాబట్టి యేసు ఉన్నాడంటే కృప ఉందని అర్థం. నేను ఒక పాట కూడా రాశాను. కృప ఉన్న చోట శాపం ఉండదు,
కృప ఉన్న చోట పాపం ఉండదు, కృప ఉన్న చోట రోగం ఉండదు, కృప ఉన్న చోట చీకటి ఉండదు. నిజమేది. ఎక్కడ కృప అయిన యేసుక్రీస్తున్నాడో అక్కడ శాపం లేదు, ఆశీర్వాదమే ఆశీర్వాదం. మీ ఆశీర్వాదం కూడా సంపూర్ణంగా వ్యాపిస్తాయి. నీ తరతరాలకు కావాల్సిన ఆశీర్వాదాన్ని మీ ద్వారా దేవుడు ఇవ్వగలుగుతాడు. కాబట్టి ఈరోజు మీరు కృపతో నింపబడాలి. యేసు 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 అంటూ ఉండండి. ఆ యేసు ప్రత్యక్షం అవుతాయి, మేనిఫెస్ట్ అవుతాయి, అది కృపగా మేనిఫెస్ట్ అవుతాడు. అప్పుడు దేవుడు దయందును మనుషుల దయందును మీరు వర్తిల్లుతారు. దేవుడు ఈ మాటను ఆశీర్వదించిన గాక. చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ప్రభా, ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు నామములో ఆశీర్వదించి దీవించి బలపరచమని అడుగుతున్నాను. నీ అద్భుత కార్యం, మహత్తరమైన కార్యం జరిగించి, మేలు జరిగించి, వర్ధులు చేసి, విడుదల ఇచ్చి దీవించమని అడుగుతున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ మహిమతో నింపమని, అభిషేకముతో నింపమని, దీవించమని, కృపతో నింపమని, తోడు ఉండమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 54:10. దేవుడు మనం దీవించుగాక.